పావు కేజీ కందిపప్పుని ఇలా కడుక్కొని నానబెట్టేసుకున్నానండి. ఒక దోసకాయ, 4-5 టమాటాలు, ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిగడ్డ, ఒక పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసేసుకున్నాను. టమాటాలు, దోసకాయలు అన్నీ కట్ చేసి ఇందులో వేసుకున్నాను. తర్వాత మన పోపు కోసం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెమ్మ, కరివేపాకు, ఎండుమిర్చిని తీసుకున్నానండి. పోపు పెట్టేసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయినాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మంచిగా ఫ్రై అయినాక తాలింపు గింజలు వేయాలండి. 2 ఎండుమిర్చి తీసేసుకున్నాను కదా, అవి వేసుకోవాలి. చితికి కొట్టిన వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవాలండి 1 నిమిషం పాటు. ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని కూడా ఇందులో వేస్తే టేస్టీ దోసకాయ పప్పు రెడీ. మస్తు టేస్ట్, మస్తు ఫ్లేవర్ అయితే వస్తుందండి నాకు. సూపర్.